హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. సో ఈరోజు సాటర్డే కాబట్టి మనం తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి పర్ఫెక్ట్గా ఎలా ట్రాన్స్లేట్ చేయాలని నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఈ సెంటెన్సెసే మనం ట్రాన్స్లేట్ చేయబోతున్నాం. అండ్ ట్రాన్స్లేట్ చేసే ముందు మీకు తెలుసు కదా, ఎన్ని సెంటెన్సెస్ మీరు ఓన్గా ఫామ్ చేయగలరో ట్రై చేయండి. ట్రై చేసి నేను చెప్పిన వాటితో ఫామ్ చేసి కంపేర్ చేసుకోండి. ఎన్ని కరెక్ట్గా చేశారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. So without getting any late, let's get into our today's class. సో మన ఫస్ట్ సెంటెన్స్, నీవు కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేయాలి. అంతే కదా, మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మనం కలలు కనకూడదు, కలలు కనాలి, వాటిని సాకారం కూడా చేసుకోవాలి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూద్దాం ఒకసారి మనం. యూ షుడ్ నాట్ జస్ట్ డ్రీమ్, యూ మస్ట్ వర్క్ హార్డ్ టు మేక్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో అది, నువ్వు కలలు కంటే సరిపోదు, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడాలి. ఎక్స్ప్లెనేషన్, నీవు అంటే ఇవ్వని మనందరికీ తెలుసు. కలలు కనడమే కాదు, షుడ్ నాట్ జస్ట్ డ్రీమ్, వాటిని నిజం చేసుకునేందుకు, టు మేక్ దెమ్ కమ్ ట్రూ, కృషి చేయాలి, మస్ట్ వర్క్ హార్డ్. వీటన్నిటిని జాయిన్ చేస్తే యూ షుడ్ నాట్ జస్ట్ డ్రీమ్, యూ మస్ట్ వర్క్ హార్డ్ టు మేక్ డ్రీమ్స్ కమ్ ట్రూ అనేది మనకి ఫామ్ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా చిన్న ఒక హింట్ ఇచ్చాను, ఒక టిప్ లాంటిది, దాన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ సెంటెన్స్, నీ పని నువ్వు నిబద్ధతతో చేయకపోతే విజయాన్ని ఆశించకూడదు. సో అంతే కదా, మన పని మనం కరెక్ట్గా చేయకపోతే విజయాన్ని ఎలా ఆశించగలం అనేది దీని మీనింగ్ అనమాట. దీని ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ట్రాన్స్లేషన్ కూడా చూద్దాం. ఇఫ్ యూ డు నాట్ డూ యువర్ వర్క్ విత్ డెడికేషన్, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సక్సెస్. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్, నీ పని, యువర్ వర్క్, నువ్వు నిబద్ధతతో చేయకపోతే, ఇఫ్ యూ డు నాట్ డూ విత్ డెడికేషన్, విజయాన్ని, సక్సెస్ ఆశించకూడదు, షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. వీటన్నిటిని జాయిన్ చేస్తే ఇఫ్ యూ డు నాట్ డూ యువర్ వర్క్ విత్ డెడికేషన్, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సక్సెస్ అనేది మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, ఎప్పుడైనా ఓడిపోయినట్టు అనిపించినా ప్రయత్నించడం ఆపకూడదు. అంతే కదా, ఓడిపోవడం అనేది సక్సెస్లో ఒక పార్టే, అది ఫుల్ స్టాప్ అయితే కాదు అని ఒక సినిమాలో చెప్పినట్టుగా, మనం ఓడిపోయినట్టు అనిపించినా కూడా ఒక్కసారి పాజ్ తీసుకుని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి. దీని ట్రాన్స్లేషన్, ఈవెన్ ఇఫ్ యూ ఎవర్ ఫీల్ లైక్ యూ హ్యావ్ లాస్ట్, యూ షుడ్ నాట్ స్టాప్ ట్రైయింగ్. ఎక్స్ప్లెనేషన్, ఎప్పుడైనా, ఈవెన్ ఇఫ్ ఎవర్. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా, ఈవెన్ ఇఫ్ ఎవర్, ఓడిపోయినట్టు అనిపించినా, యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ లాస్ట్, ప్రయత్నించడం, ట్రైయింగ్, ఆపకూడదు, షుడ్ నాట్ స్టాప్. దీన్నన్నిటిని జాయిన్ చేస్తే ఈవెన్ ఇఫ్ యూ ఎవర్ ఫీల్ లైక్ యూ హ్యావ్ లాస్ట్, యూ షుడ్ నాట్ స్టాప్ ట్రైయింగ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, ఎంత బాగా ప్రణాళిక వేసినా అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అంతే కదా, మనం ఎంత బాగా ప్లాన్స్ వేసి ఎంత బాగా చేసాము అనుకున్నా కూడా ఏదో ఒక పరిస్థితి మనకి ఎదురవుతూనే ఉంటుంది దానికి తగ్గట్టుగా. అప్పుడు కూడా మనం దానికి తగ్గట్టుగా ప్రణాళిక మార్చుకొని మళ్ళీ ముందర వెళ్ళడానికి ప్రయత్నించాలి. దీని ఎక్స్ప్లెనేషన్, నో మ్యాటర్ హౌ వెల్ యూ ప్లాన్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ విల్ అరైజ్. ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎంత బాగా ప్రణాళిక వేసినా, నో మ్యాటర్ హౌ వెల్ యూ ప్లాన్, అనుకోని పరిస్థితులు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, విల్ అరైజ్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. దీని జాయిన్ చేస్తే నో మ్యాటర్ హౌ వెల్ యూ ప్లాన్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ విల్ అరైజ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, మంచి వ్యక్తిత్వం డబ్బుతో కాకుండా నడవడికతో నిర్ణయించబడుతుంది. అంతే కదా, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా మన యాటిట్యూడ్, మన బిహేవియర్ అనేది బాగలేకపోతే అన్నీ కూడా వేస్టే అనమాట. ట్రాన్స్లేషన్, గుడ్ క్యారెక్టర్ ఈజ్ డిటర్మైన్డ్ నాట్ బై వెల్త్ బట్ బై బిహేవియర్. అంతే కదా మరి. దీని ఎక్స్ప్లెనేషన్, మంచి వ్యక్తిత్వం, గుడ్ క్యారెక్టర్,
డబ్బుతో కాకుండా నాట్ బై వెల్త్, నడవడికతో, బై బిహేవియర్ నిర్ణయించబడుతుంది, ఈజ్ డిటర్మైండ్. ఇలా అనేది మనకి సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. ఈరోజు 5 సెంటెన్సెస్ ఇవే. ఇందులో మీకు ఏమైనా డౌట్ అండ్ క్లారిఫికేషన్ ఇంకా కావాలనిపిస్తే, మీకు పర్టికులర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అవి నన్ను అడగండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వాటికి రెస్పాండ్ అవుతాను, రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అండ్ లైక్, షేర్ చేయడం, సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీకోసం ఇంకా ఎగ్జైటింగ్ లెసన్స్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను, ఖచ్చితంగా తీసుకొస్తాను కూడా. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.